పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 55వ అధ్యాయం 12వ వచనం. మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోవుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంతోషము సమాధానము ఎప్పుడు ఉంటుంది? మన హృదయం మంచిగున్నప్పుడు, మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖము నాట్యంగా మార్చబడినప్పుడు. చూడండి, అక్కడ ప్రజలతో చెప్తూ ఉంటాడు, ఒక వ్యవసాయకుడు పొలమును దున్ని దాంట్లో చక్కగా విత్తనం వేసి అది చేతికొచ్చినప్పుడు అతడెంతో సంతోషపడతాడు కదా. అలాగే మీరు కూడా దేవుని వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు, అది ఫలిస్తున్నప్పుడు, ఆ ఫలభరితంగా మార్చబడుతున్నప్పుడు మీకు సంతోషము సమాధానం ఉంటుంది అని ఆ లేఖన భాగం మనకు బయలుపరుస్తుంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటామో మన హృదయం తెప్పరిల్లుతుంది, మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దావీదు అంటాడు, నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలిసాయ్యా అంటాడు. నిజమే కదా. మన వాక్యంలో జీవిస్తున్నప్పుడు ఈరోజు లోకంలో మనుషుల యొక్క స్వభావాలు, బంధువుల యొక్క స్వభావాలు, మన మనసు యొక్క ఉద్దేశం, ఇవన్నీ కూడా దేవుడు బయలుపరచట్లేదా? అది ఎలా సాధ్యమవుతుంది? దేవుని వాక్యాన్ని బట్టియే. దావీదు అంటాడు, నా పాదములకు దీపంగా నీ వాక్యం ఉండి ఎలాంటి రాయి తగలకుండా, ఎలాంటి బురదంటకుండా రాజమార్గంలో నన్ను నడిపిస్తుందయ్యా అంటాడు. సంగమా, దేవుని వాక్యం ద్వారా నువ్వు నడిచే మార్గం ఏంటో నీకు తెలుస్తుంది. నీతో ఉన్న స్నేహితులు ఎలాంటి వారో నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరి మధ్యలో జీవిస్తున్నావో వారు కపటం కలిగిన వారా, ఆదరించేవారా అని నువ్వు తెలుసుకునేది వాక్యాన్ని బట్టియే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విన్నప్పుడే సమాధానము, ఆ సమాధానము మనకు తోడుగా వస్తుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ రోజున ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది. రేపు ఒక రోజు రాబోతుంది, నువ్వు ఈ సముద్రపు దరి నుండి ఆ సముద్రపు దరికి వెళ్ళినా నీకు వాక్యము దొరకని కాలం వస్తుంది. సమృద్ధిగా విత్తబడుతున్న ఈ రోజుల్లో నీవు సమృద్ధిగా వాక్యాన్ని అనుభవించి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయక వాక్యానుసారంగా జీవించటానికి ప్రభు దగ్గర కృప పొందుకో. ఆ వాక్యమే నిన్ను సంపూర్ణంగా మార్చి ఆయన ఎదుట నిలబెడుతుంది. అట్టి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక.